నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. తన గెలుపు కోసం కృషి చేసి మంత్రి పదవి వచ్చేలా చేసిన అద్దెంకి నియోజకవర్గం ప్రజలకు తను ఎప్పుడూ రుణపడి ఉంటారని, మంత్రి పదవి రావడంతో బాధ్యత మరింతగా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దెంకి రాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కామేపల్లి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రవికుమార్ పాల్గొన్నారు. రవికుమార్ ను వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేయనున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని మంత్రి రవికుమార్ చెప్పారు. అదేవిధంగా అద్దెంకి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సమస్యలు లేకుండా చేస్తారని, గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలన్నారు. అదే కాకుండా ఎక్కలేని కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కలయికతో మన రాష్ట్రంలో 120 సీట్ల పైన మనం సాధించామంటే అది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు రెడ్డి గంటంతా రెడ్డి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాంతోపాటు మనమేమో చాలా ఎక్కువ బాధ్యత పెట్టారు జనం. మనమేమో నమ్మకం పెరిగిందంటే మన మీద బాధ్యత పెరిగింది. దాన్ని బట్టి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కూడా ఆ తప్పులు మనం గుర్తుపెట్టుకొని మనము మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఒక చెప్పేట మాట. ఇట్లాంటి రాజకీయం చేస్తే కనుక మీకు ఇంకే విధంగా ప్రజలు బుద్ధి చేయాలని చెప్పడం కూడా ఏమాత్రం సందేహం లేదు. అందుకని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి చూస్తాం, మన పక్కన గులకమ్మకి గేట్లు తీసేసారు, గేట్లు తీసుకుంటున్నారు. మన పక్కన నాశనమైన మద్యం తీసుకొచ్చి ప్రజలకందరూ కూడా ఆరోగ్యంగా తీసుకుని చేశారు. అన్ని కూడా చాలా విధమైన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎవరో తెలుసుకున్నంత చెడ్డపేరు జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నామన్నారు. దాన్ని గుర్తుపెట్టుకుని మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఫస్ట్ చాలా మంది యువకులందరూ కూడా చాలా మంది చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాట చెప్పినట్టు మొదటిసారి కూడా చేస్తుందని పెట్టారు. అదేవిధంగా 10 మందికి అన్నం పెట్టి ఎవరైనా 10 మందికి అన్నం పెట్టుకుంటే ఇంకో 10 మందికి పెట్టాలని అనుకుంటారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటి దగ్గర అన్నం చేసిన గవర్నమెంట్ ఏది ఉందంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్పేం లేదు. ఇమీడియట్గా దానికి అన్న క్యాంటీన్ని మళ్ళీ పెట్టి అందరూ కూడా మళ్ళీ పేదలందరూ కూడా భోజనం చేస్తుంది పెట్టాలని ఉద్దేశంతో అది కూడా చేపిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు భూములన్నీ కూడా దొంగతనం చేయాలని చూశారు. అన్ని భూములన్నీ కొలతలు వేపించి రాళ్ళు వేపించుకొని అన్ని దొంగతనం చేయాలంటే మా నాయకుడు దాన్ని కూడా రద్దు చేయడం జరిగిందన్నమాట. 4,000 పెన్షన్ మీరు అందరూ ఆలోచించాలి. గతంలో 200 ఉందని 1000 రూపాయలు చేశారు. 1000ని మళ్ళీ 2019 జనవరి నుంచి 5 నెలలు 6 నెలలు మనం 2,000 ఇచ్చాం. 2,000 ఇచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 3,000 చేయడానికి నేను ఒకే సంవత్సరంతో 4,000 చేశాడు. 4,000 చెప్పిన కాదు ఏప్రిల్, మే, జూన్ సంబంధించిన బాధ్యతలు కూడా కలిపి 7,000 ఇస్తామన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇచ్చిన పెన్షన్ ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు తప్పులు ఏమాత్రం అదేవిధంగా చాలా మంది యువకులు ఉద్యోగ అవకాశాల కోసం చాలా ఎదుర్కొంటున్నారు. దానికోసం స్కిల్ డెవలప్మెంట్, అదే స్కిల్ డెవలప్మెంట్ లో మన నాయకుడు 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ లో మన నాయకుడు జైలు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి అధికారులు కూడా నేను పరిగెత్తుతూ ఉండాలి. మన పనిచేసామని చెప్పి ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ టైంలో మన నాయకుడు చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ రాబోయే రోజు మంచి పరిపాలన అందిస్తాము. దానికి మీరు ప్రజలందరూ కూడా సహకరించాలి. మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అన్నీ ఉండాలి. నాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాయనంతా నమ్మకంతో గౌరవంతో దాని వల్ల ఆయన క్యాబినెట్లో తీసుకున్నాను అనమాట. అది కూడా అందరూ చెప్తాను. అర్థం
మేము రోజులు అదేవిధంగా ఆయన కూడా మా మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పాడు కనుక మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ మెజారిటీ సాధించదో మళ్ళీ కూడా ఎంత మెజారిటీ సాధించాలని మనందరూ ముందుకుంటే పనిచేయాలి. అందరూ కూడా నేను కూడా అందుబాటులో ఉంటాను. ఏదైనా సమస్య కూడా సరే తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా మరోసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనాల్లో కూర్చుంది. ఏడే ఉన్నారా కలిసిన వాళ్ళు సైడ్కి పండి
ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయడం సంతోషంగా ఉందని అద్దెంకి కోర్టు బార్ అసోసియేషన్ నాయకులు సుభాష్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయడంతో హర్షిస్తూ అద్దెంకి కోర్టు ఆవరణం ముందు న్యాయవాదులు కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాది సుభాష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకుని వచ్చి పేదల భూములన్నీ తన సొంతం చేసుకుందామని భావించారని, ఇది గ్రహించిన చంద్రబాబు తక్షణమే ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోనికి వస్తే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తారని ప్రకటించారని, అధికారంలోనికి వచ్చిన తర్వాత మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తున్నట్లు సంతకం కూడా చేశారని, దీంతో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని సుభాష్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో న్యాయ విభాగాన్ని కూడా నాశనం చేశారని, తిరిగి మరలా గాడిలో పడేలా చంద్రబాబు చేస్తారని న్యాయవాదుల తరపున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని సుభాష్ పేర్కొన్నారు. 3 నెలలు న్యాయవాదులు రైట్ ఆఫ్ టైటిలింగ్ యాక్ట్ కింద పోరాటం చేసి కోర్టును బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీసుకువచ్చి సామాన్య జనంలోకి వాటి యొక్క అనర్థాలు, లాభాలు, నష్టాలు చెప్పడం వలన గతంలో ఉన్న ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్య వైఖరిగా ఏకాభిప్రాయంగా వాళ్ళు అమలు చేయాలనే ప్రోద్బలంతో ప్రయత్నం చేసినప్పటికీ మనం హైకోర్టులో రిట్ చేసి వాటిని కొంచెం ఆపుకుంటా టైం ఒక 3-4 వాయిదాలు వేసుకుంటా రావడం వలన ఈరోజు కొత్తగా నూతనంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన వెంటనే ఈ రైట్ ఆఫ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం మనకి న్యాయవాదులకి ప్లస్ పబ్లిక్ కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రజా వ్యతిరేకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 చట్టాన్ని అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా బహిరంగ మీటింగుల్లో కూడా ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నటువంటి వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం పెట్టి అనుకున్న మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు న్యాయవాదుల తరఫున అద్దంకి బార్ అసోసియేషన్ తరఫున ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కేక్ కట్ చేయటం అనేటటువంటిది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్కు మంత్రి పదవి ఇవ్వగా శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. రవికుమార్కు విద్యుత్ శాఖ మంత్రిగా కేటాయించారు. దీంతో నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా చేయగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కింద రవికుమార్కు విద్యుత్ శాఖను చంద్రబాబు కేటాయించారు. తనపై ఎంతో నమ్మకంతో చంద్రబాబు విద్యుత్ శాఖ అప్పగించారని, ఎక్కడా మచ్చ లేకుండా పనిచేస్తారని మంత్రి రవికుమార్ తెలిపారు.
ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని అద్దెంకిలో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల షాపుల డీలర్లు నాసి రకం కాకుండా నాణ్యతతో కలిగినవి అమ్మి రైతులకు అండగా ఉండాలని, నకిలీవి ఎక్కడైనా అమ్ముతున్నట్లు తెలిస్తే చర్యలు తప్పవు అని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దెంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్బీకే సిబ్బంది డీలర్లతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏవోలు వెంకటకృష్ణ, శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన ఉపకరణాలు సకాలంలో అందే విధంగా డీలర్లతో అనుసంధానం చేసుకోవాలన్నారు. అలాగే డీలర్లు కూడా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నాణ్యమైనవి అందించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విషయంలో డీలర్లు చట్టాలను తూచా తప్పకుండా పాటించాలని ధనరాజ్ సూచించారు. ఒక్కొక్క రైతుకు పొలంను బట్టి 20 బస్తాల వరకు మాత్రమే ఎరువులు ఇవ్వాలని, ఇష్టం వచ్చినట్లు రైతులు అడిగారని ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని, డీలర్లకు ఇబ్బందులు ఉంటే తక్షణమే వారి దృష్టికి తీసుకుని రావాలని ఏడీఏ పిలుపునిచ్చారు. ఇద్దరు డీలర్స్కి అతనే సంతకాలు పెట్టేళ్ళాడు. 20 బస్తాలు 50 బస్తాలు. ఎందుకంటే అప్పట్లో రావడానికి వాడు బోనస్ రాలేక ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేయడం వల్ల ఇబ్బంది జరిగింది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 బస్తాలకు మించి అది కూడా జాగ్రత్తగా చూసుకొని పొలం ఉందా లేదా అనేది కూడా గమనించుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అవి ప్రొడ్యూస్ చేయలేకపోతే మనకు దాదాపు ఆ పైన ఎంత అనేది 50,000 పడుతుంది, 20,000 పడుతుంది. ఉన్నటువంటి పరిస్థితి బట్టి పైన జరుగుతుంది. కాబట్టి యూరియా విషయంలో 20 బస్తాలకు మించి ఎవరికి కూడా అమ్మొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఎరువులకు సంబంధించి కానీ ఏ విత్తనాలు కానీ పురుగులకు సంబంధించి కానీ మీకు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఆ జిఎస్టీకి సంబంధించి ఆ డోర్ నెంబరు, లైసెన్స్ నెంబర్ ఉన్నాయన్నీ కూడా మీరు ఎక్కడైతే కూర్చుంటారో బ్యాక్ సైడ్ అది బాగా కనబడేటట్టుగా 3 డిస్ప్లే చేసుకొని పెట్టుకోవాలి. ఎవరన్నా విజిలెన్స్ కానీ పై ఆఫీసర్స్ ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లైసెన్స్ అడిగినప్పుడు డెస్క్లో తీసుకుంటూ ఉంటారు. సగం అక్కడే మనకు ఉన్నటువంటి లైసెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, కొంత డెకవరం లేదని డిస్ప్లే చేయడం కానీ, తర్వాత ప్రైస్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మనం బోర్డు పెట్టుకోవడం కానీ ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఈ డీలర్ మినిమం స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడని చెప్పి కొంత ఇంప్రెషన్ ఉంది. తర్వాత మనకి యూరియా బస్తాలు, ఎరువులు బస్తాలు చేసేటప్పుడు సాధ్యమంతలో కూడా ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం నెట్టింగ్ లాగా లెక్క పెట్టుకోవడానికి వీలుగా చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత మనకి బిల్బుక్లు ఉన్నాయనుకోండి, ఫామ్ ఏమో దానిలో మనం సంబంధించినటువంటి ఫార్మాట్లోనే మనం చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఎరువులకు సంబంధించినటువంటి ఇందాక చెప్పినట్టుగా కంపల్సరీగా ఫామ్ 3 అనేది మనకి లైసెన్స్ ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. ఏది సరే. తర్వాత కంపెనీ వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ముందు మనకు స్టార్ట్ చేసి తర్వాత ఇది జరుగుతూ ఉంటుంది. ఈ పాస్టిషన్కి సంబంధించిన విషయాల్లో హడావుడిగా వాడు ఏం చేస్తాడంటే మనకు చదువు పంపించేస్తాడు. తప్పనిసరిగా మీరు ఇష్యూ చేసినప్పుడు ఫార్మర్ సిగ్నేచర్తో పాటు మీరు కూడా సిగ్నేచర్ చేసి మీరు తప్పనిసరిగా ఆ బిల్లు ఇవ్వాలి. బిల్లు పుస్తకాల్లో కూడా తప్పనిసరిగా మీ లైసెన్స్ నంబరు, సీడ్ అయితే సీడు, పెస్టిసైడ్స్ అయితే పెస్టిసైడ్, ఫర్టిలైజర్ తప్పనిసరిగా మీ లైసెన్స్ నంబరు తప్పనిసరిగా బిల్ మీద ఉండాలి. తర్వాత మీరు కూడా సంతకం చేసి రైతులకి రసీదు ఇస్తే ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళు మళ్ళీ మీ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. వీటిలో మీరు చాలామంది ఏంటంటే సీడ్లో కూడా మీరు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ అనే పాయింట్ లేదు కాబట్టి ఇండివిజువల్ డీలర్ అంటే రిటైల్ లెవెల్ దగ్గర నుంచి రిటైల్ డీలర్ కూడా కొనుక్కోవచ్చు. అయితే మీరు ఏ వెరైటీ అయితే కొనుక్కుంటున్నారో ఆ వెరైటీకి సంబంధించి మీరు పైనుంచి అంటే ఏ కంపెనీ దగ్గర నుంచి మీరు సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ డైరెక్ట్గా తీసుకోవాలి. అంతేగాని ఒక షాప్కి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తే అదే సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ మళ్ళీ వేరే షాప్ మీరు ఇవ్వకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. విత్తనాలు ఇన్వాయిస్ బిల్లు రైట్ చేయొచ్చు, కానీ సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ మట్టుకు మీకు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఉండాలి. అది కూడా వ్యాలిడిటీ ఉండాలి. ఆ సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ ఉండాలి. అది కూడా మీరు ఎప్పటికప్పుడు సరి చూసుకొని అవన్నీ ఇంక్లూడింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫర్టిలైజర్ లాగా తప్పనిసరిగా మీరు ఈ విత్తనాలకు సంబంధించి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ కంపెనీ తప్పనిసరిగా తీసుకోండి.
తర్వాత ఈ కమర్షియల్ క్రాప్స్ అనేటువంటి మిరప కానీ పత్తి విత్తనాలు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏడీ ఆఫీస్కి కానీ ఏఓ ఆఫీస్కి కానీ అరైవల్స్ మీరు ఏ కంపెనీ నుంచి తీసుకొచ్చారో దానికి సంబంధించిన ఇన్వాయిస్ కాపీ ఒకటి మీరు వాట్సాప్ ద్వారా మాకు ఆఫీస్లో కాపీ ఇస్తే మంచిది, లేకపోతే రాలేకపోతే కనీసం వాట్సాప్ ద్వారా మీరు మాకు ఇట్లా స్టాక్ అరైవైనట్టు మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.